పొరిగింటి పుల్లకూర రుచి అంటారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా స్థానిక మీడియా కంటే, తెలుగు మీడియా కంటే నేషనల్ మీడియా అంటే చాలా ఇష్టం. అది ఏంటో అర్థం కాదు. ఎక్కువ నేషనల్ మీడియాకే ప్రాధాన్యత ఇస్తారు. 5 ఏళ్ల పాటు తెలుగు మీడియా ఆయనకి సపోర్ట్ చేసి మళ్ళీ మార్పు రావాలి, జగన్ రావాలని కోరుకున్నా ఫైనల్గా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ జాతీయ మీడియా వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తారు. లోకల్ మీడియాకి ప్రాధాన్యత ఎవరో ఒకళ్ళకి ఏటీవీ నేను రజనీకాంత్ లాంటి వాళ్ళకి ఇస్తారు తప్ప మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఎవరు ఆయన. అదే జాతీయ మీడియా వాళ్ళు వస్తే మాత్రం వరుసగా వాళ్ళు రావాలి, కానీ ఏ ఛానల్ వచ్చినా మొత్తం వాళ్ళందరికీ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇది మొదటి నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఆయనకి జాతీయ మీడియానే తన నివాసం తాడేపల్లికి పిలిపించుకున్నారట. ఏపీ మీడియాతో కలిసి తొలుత వారితో 2 గంటలు సంభాషించిన తర్వాత ప్రత్యేకంగా జాతీయ మీడియాతో మరో 2 గంటలు మాట్లాడారట. ఈ నేపథ్యంలో గత ఏడాది జరిగిన ఎన్నికలు, అలాగే రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాలన తీరు, ఇటువంటి వాటిని ఆయన ఏకరవ పెట్టారట. ఈ సందర్భంగా పూర్తిగా ఆయన ఇంగ్లీష్లోనే, ఇంకా జాతీయ మీడియా అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కాబట్టి మాట్లాడారు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా 2 సార్లు కేవలం జాతీయ మీడియాని పిలుచుకొని జగన్ మీడియా సమావేశాలు పెట్టారు. ఆ సమయంలో రాష్ట్రంలోని తెలుగు మీడియాని పూర్తిగా అవాయిడ్ చేశారు. ఆ తర్వాత ఏడాదికి పైగా జగన్ సైలెంట్గా ఉన్నారు. మరోసారి ఇప్పుడు బుధవారం మాత్రమే ఆయన ప్రత్యేకంగా జాతీయ మీడియాతో హిందీ అలాగే ఇంగ్లీష్ మీడియా ప్రతినిధులు కూడా పిలిపించుకున్నారు. అయితే దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. జాతీయ స్థాయిలో హైలైట్ చేసే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను ఆహ్వానించారనేది ఒకటి. ఓట్ల చోరీ, నకిలీ ఓట్లు, ఎన్నికల ఫలితం సమయంలో పెరిగిన ఓట్ల అంశంపై తాను ప్రత్యక్షంగా జాతీయ స్థాయిలో ఎలుగెత్తి లేకపోవడం, ఈ మీడియా ద్వారా తన వ్యూహాన్ని, ఏపీలో జరిగిన ఎన్నికల తీరుని వివరించే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను పిలిచినట్లు తెలుస్తోంది అనేది ఇదే విషయాన్ని తాడేపల్లి వర్గాలు కూడా చెబుతున్నాయి. తద్వారా ఏపీలోనూ ఓట్లలో జరిగిన అవకతవకలు అలాగే అన్యాయాలు వంటి వాటిని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల వ్యవహారాన్ని కూడా జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అంటున్నారు. ఈ పులివెందుల, ఒంటిమిట్ట ఈ జడ్పీ ఉపపోరులో వైసీపీని ఇరుకుని పెట్టారు అనేది, అన్యాయం, అక్రమంగా పోలింగ్ నిర్వహించారు, దీనికి అధికారులు కూడా సహకరించారు అని జగన్ చెప్పడం ద్వారా జాతీయ స్థాయిలో తన వాదనను బలంగా వినిపించే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను ఆయన పిలిపించినట్టు సమాచారం అనేది. ఓకే, అంతా బాగానే ఉంది, తప్పేం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక అంతే. కనీసం నియోజకవర్గ స్థాయి ఉప ఎన్నిక కూడా కాదు, జడ్పీటీసీ ఉప ఎన్నిక. అది జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని చెప్పారు అంటే జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలు, మిగిలిన రాష్ట్రాలు జాతీయ స్థాయిలో ఎవరు నమ్మేస్తారు చంద్రబాబు అరాచకం చేశారు అనేది? అక్కడ నమ్మి ప్రయోజనం ఏముంది? దేశవ్యాప్తంగా నమ్మి ఎవరిని నమ్మించాలి అంటే బీజేపీకి చెప్పాలనుకుంటున్నారు, ఇదంతా కేంద్రానికి చెప్పాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు అరాచకం చేశారు, చంద్రబాబు నాయుడు గారు రిగ్గింగ్ చేయించారు, టీడీపీ రిగ్గింగ్ చేసి గెలిచింది అని బీజేపీకి చెప్పాలనుకుంటున్నారా? దేశంలో మిగిలిన పార్టీలకు చెప్పాలనుకుంటున్నారా? జగన్ ఒకవేళ చెప్పితే, జగన్ చెప్పింది నిజమే అని చెప్పి మోడీ నమ్మేస్తారా, అమిత్ షా నమ్మేస్తారా? చంద్రబాబు తప్పు చేశారని వాళ్ళు అనుకుంటారా? జడ్పీటీసీ ఎన్నికల విషయంలో అసలు కేంద్రం ఏ స్థాయిలో దృష్టి పెడుతుంది? ఇక్కడ ఒక రాష్ట్రంలో, అది కూడా ఒక నియోజకవర్గంలో, ఒక మండల స్థాయిలో జరిగే ఎన్నిక జడ్పీటీసీ, అది కూడా ఒక ఉప ఎన్నిక. దాని మీద జాతీయ మీడియా ద్వారా చెప్పి చంద్రబాబు రిగ్గింగ్ చేశారు, టీడీపీ ఇలా దొంగ ఓట్లు గుద్ది గెలిచింది అని చెప్తే జాతీయ మీడియాలో హైలైట్ చేయడం వల్ల కలిసి వచ్చేది ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతేనే ఈవీఎంలు, లేదంటే ఈవీఎంల ద్వారా గెలిచారు, ఓటింగ్ శాతం మారిపోయింది, పోలింగ్ తేదీ సమయానికి, ఎన్నికల ఫలితాల సమయానికి 12% ఓటింగ్ మారిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఎవరు నమ్మలా. అలాంటిది ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి జగన్ స్వయంగా మాట్లాడి ఇక్కడ అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అంటే వాస్తవానికి ఈ స్థాయిలో ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో, పల్నాడు ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ జరగలేదా? ఇప్పుడు అంత పనిగట్టుకొని ప్రత్యేకంగా జాతీయ మీడియాలో చెప్పాలి అనుకోవడం ఓకే, అది చెప్పడాన్ని అయితే ఎవరు తప్పు పట్టరు. కాకపోతే అక్కడ ప్రాధాన్యత, వాస్తవానికి జడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి ఇలా జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి ఓట్లేస్తే రేపొద్దున్న ఆయన సీఎం అవుతారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీయో లేదంటే మిగిలిన పార్టీలో దేశవ్యాప్తంగా నమ్మితే, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఓట్లేస్తే జగన్ గెలవరు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, మహా అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, తెలంగాణలో కూడా కొన్ని ఆంధ్రప్రదేశ్ ఓట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయాలంటే తెలుగు మీడియానే ఇంపార్టెంట్. తెలుగు మీడియాలో చెప్పాల్సింది చెప్పారు, ఓకే.
కానీ అది ప్రజలకి చేరువయ్యేలాగా ఏం చెయ్యాలి, అన్ని ఛానల్లో ఆయన చెప్పుకున్నది, అన్ని పత్రికల్లో ఆయన చెప్పింది రావాలంటే ఏం చేయాలి, అది ఆలోచించాలి. అంటే ఒకటి, ఇప్పుడు జాతీయ మీడియాకి ఆయన మాట్లాడడానికి ఇక్కడ ఎవరు తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఈ అంశం ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో వస్తుంది బాగా. జాతీయ మీడియాకి ప్రాధాన్యత ఇచ్చారు, జాతీయ మీడియాకి ప్రాధాన్యత ఇచ్చారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎందుకు జాతీయ మీడియాని మొదటి నుంచి జగన్ భుజాన వేసుకుంటున్నారు అనే ప్రశ్న ఇప్పుడు ఇంకా మరింత, అంటే ఇంకా జగన్ తీరు మారలేదు, జగన్ ఇలాగే ఉంటారు, ఓడినా గెలిచినా అధికారులు ఉన్నా రాకపోయినా ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన, ఆయన నడవడిక ఆయన మార్చుకోరు అనేది మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం ఈ మీడియా చేస్తోంది.